జోష్న, సుమ, రుచిత ఈ ముగ్గురు అమ్మాయిలకి నాకైతే ఈరోజు అన్‌ఫెయిర్ జరిగింది అనిపించింది. ఈ ముగ్గురిలో ఒక అమ్మాయి గ్యారంటీగా టాప్ 15లో ఉండాలనిపించింది. కాకపోతే ఈ ముగ్గురికి అన్యాయం చేసి గాయత్రి అనే అమ్మాయిని అక్కడ కూర్చోబెట్టారనేది నా ఫీలింగ్. ఎందుకు నాకలా అనిపిస్తుంది? ఎందుకు గాయత్రి డిజర్వ్డ్ కాదు అని నా ఫీలింగ్. మిగతా ముగ్గురిలో ఎవరైనా ఒకళ్ళు ఎళ్లుంటే బావుంటదనిపిస్తుంది అనేది చెప్తాను. కాకపోతే మీరు వీడియో ఎండ్ అయ్యే వరకు చూడాలి. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ లైక్ చేసే కొద్దీ ఇలాంటి వీడియోస్ ఎక్కువొస్తాయి. మీరు ఎక్కువ చూడగలరు కూడా. సో, ఈరోజు ఫస్ట్ టాస్క్ ఏంటనేది చూద్దాం. సో, ఫస్ట్ టాస్క్ ఏంటి అంటే నిన్న డేర్ ఆర్ డై జరిగింది గదా! ఆ డే ఆర్ డైకి కంటిన్యూయేషన్. సో, ఈరోజు ఫస్ట్ టాస్క్ వచ్చి అక్కడ 2 కార్డ్స్ పెడతారు. ఒక కార్డ్‌లో ఎగ్జిట్ అని ఉంటది. ఒక కార్డ్‌లో స్టే అని ఉంటది. సో, ఎగ్జిట్ అని వచ్చినోళ్ళు డైరెక్ట్‌గా ఎలిమినేట్ అయిపోతారు. స్టే అని వచ్చినోళ్ళు ఉంటారు. కాకపోతే దే ఆర్ నాట్ డైరెక్ట్‌లీ ఇంటూ టాప్ 15. ఓకే. జస్ట్ ఉంటారు. 4. సో, ఇద్దరిని పిలిచారు. సో, ఈ ఇద్దరిని ఫిక్స్ చేయడం కూడా జడ్జెస్ ఫిక్స్ చేస్తారనమాట. మాకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇంట్రెస్ట్ ఉంది అంటే తీసుకోరు. మేమే ఇద్దరిని పిలుస్తామని ఇద్దరిని పిలిచారు. ఒకటి జపాన్ ఫూట, ఇంకొకటేమో అపూర్వ. వీళ్ళిద్దరిని అక్కడ నుంచోమన్నారు. అన్‌ఫార్చునేట్‌లీ జపాన్ ఫూటా తీసిన దానిలో ఎగ్జిట్ ఉంది. సో, జపాన్ ఫూటాని ఇంకా బయలుదేరు బాబు నువ్వు ఇక్కడ చాలు అన్నారు. అపూర్వాని కూడా అపూర్వకి స్టే వచ్చింది కాబట్టి సరే అమ్మా ఇంక నువ్వు వెళ్లి కూర్చో. నీతో ఇంకా మాకు పనుంది అని చెప్పారు. నాకైతే ఈ టాస్క్ కూడా చాలా అన్‌ఫెయిర్ అనిపించింది. ఒకసారి చేస్తే ఓకే. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అంతేనా? కార్డ్ తియ్యి, ఎగ్జిట్ ఉంటే ఎళ్ళిపో. లేదంటే ఉండు. ఇంకా ఒక టాస్క్‌ని ఫేట్ బేస్ చేసుకొని చేశారు అంటే నేను అర్థం చేసుకోగలను. రెండో టాస్క్ కూడా ఫేట్ బేస్ చేసుకొని చేస్తే ఇంకెందుకు అన్ని ఫేట్‌ని బేస్ చేసుకొని చేస్తే అయిపోద్ది కదా! 15 మందిలో నుంచోబెట్టండి. ఎవరికి ఆ 20 మందిని నుంచోబెట్టండి. నుంచోబెట్టి 15 స్టే పెట్టి 5 ఎగ్జిట్ పెట్టండి. ఎవరికైతే ఎగ్జిట్ వస్తే ఆడు ఎళ్ళిపోతారు కదా! టాస్క్‌లు పెట్టడం ఎందుకింకా? అవసరం లేదు కదా! ఏంటో ఒకసారి చేస్తే బావుంటది. మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ అదే చేస్తే ఇంక మీకు టాస్క్‌లు డిజైన్ చేయడం రాక ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇది పెట్టినట్టుంటది. నెక్స్ట్ టైమ్ నుంచైనా ఇది చేంజ్ అయితే బావుంటదనేది నా ఫీలింగ్. నాకైతే జపాన్ ఫుడ్‌కి అన్యాయం జరిగిందనిపించింది. తర్వాత సెకండ్ టాస్క్ వచ్చి ఈ టాస్క్ ఫుల్ ప్లెడ్జ్డ్‌గా స్టార్ట్ అయ్యే ముందు శ్రీముఖి గారు అందరికీ ఒక చిల్లీ ఇచ్చారు. చిల్లీ ఇచ్చి తినమన్నారు. అందరూ తిన్నారు. తిన్నాక ఆవిడ చెప్పారనమాట. ఈ చిల్లీ యొక్క స్పైస్ లెవెల్ 5000 యూనిట్స్ అని చెప్పారు. తర్వాత మళ్ళీ అదే అందరికి తీసుకెళ్ళి ఒక థాయ్ బర్డ్ చిల్లీ అని ఇంకోటి రెడ్ కలర్‌లో ఉండే చిల్లీ ఇచ్చారు. ఇది అందరూ తినలేదు. ఎవరైతే ఎంతూసియాస్టిక్‌గా ఉన్నారో వాళ్ళలో ఒక పర్సన్‌ని పిక్ చేసుకొని వాళ్ళకిచ్చారు. అమన్ అందరికంటే ఎంతూసియాస్టిక్‌గా ఉన్నాడు కాబట్టి ఆ అబ్బాయికిచ్చారు. ఆ అబ్బాయికిచ్చాక అమన్ తిన్నాడు. తిన్నాక పాపం ఆయన బుర్ర పోయింది. ఎందుకంటే గ్రీన్ చిల్లీ 5000 యూనిట్స్ అయితే ఇది 50,000 యూనిట్స్ అంట. అంటే 10 టైమ్స్ మోర్ స్పైసియర్. అంత స్పైస్‌ని తట్టుకున్నాడు అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్. మీరు వీడియో చూస్తే అవి ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. అది తిని కూడా గిలగిల్లాడిపోయాడు పాపం. సో, ఉన్నాడు, తట్టుకున్నాడు, కూర్చున్నాడు. నేను ఇక్కడ అమన్ గురించి ఒక విషయం చెప్పాలి. నాకెందుకో అమన్ గ్యారంటీగా 'బిగ్ బాస్' హౌస్‌లోకి ఎళ్తాడనిపిస్తుంది. ఓన్లీ ఈ ఈవెంట్‌ని బేస్ చేసుకొని నేను చెప్పట్లేదు. ఓవరాల్ ఫస్ట్ నుంచి తను చూపించిన ఎంతూసియాజం గాని, తన టాలెంట్ గాని ఇదంతా బేస్ చేసుకొని చెప్తున్నాను. ఐ థింక్ హి విల్ బి ఇన్ 'బిగ్ బాస్' సీజన్ 10 హౌస్. దానిలో ఎలాంటి డౌట్ ఉండదనిపిస్తుంది. అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా లేదనిపిస్తుంది. ఏదైనా ఒక విచిత్రం జరిగితే తప్ప, వీళ్ళు కావాలని ఎలిమినేట్ చేయాలనుకుంటే తప్ప, అమన్ టాప్ 6లో ఉండి లాస్ట్ టైమ్ లాగా ఈసారి కూడా టాప్ 6 పెడితే టాప్ 6లో ఉండి గ్యారంటీగా వెళ్తాడు అని అనిపిస్తుంది. అనిపించడం కాదు ఎళ్తాడు. ఎందుకంటే నాకు ఆ కుర్రాడిలో ఆ జోష్ అయితే కనిపిస్తుంది. అమన్ మసూద్ అనే కుర్రాడిలో. సో, ఓకే. అబ్బాయి తిన్నాడు. అంతా అయిపోయింది. దీని తర్వాత అసలు టాస్క్ చెప్పారనమాట. ఏంటి టాస్కు అంటే నెక్స్ట్ వచ్చేసి ఇంకో రకమైన చిల్లీ చెప్పారు. ఆ చిల్లీ పేరేందంటే ఘోస్ట్ పెప్పర్ చిల్లీ. దీని యొక్క స్పైస్ లెవెల్ 8-10 లాక్ యూనిట్స్ ఉంటదంట. 5000 యూనిట్స్ ఎక్కడ, 50,000 యూనిట్స్ ఎక్కడ, 8-10 లాక్ యూనిట్స్ ఎక్కడ. సో, అంత ఆ చిల్లీని తినాలి. ఈ చిల్లీని తినడంతో సరిపోదు. ఆ చిల్లీ తిని పక్కన ఒక బౌల్‌లో 25 బెలూన్స్ ఉంటాయి. 25 బెలూన్స్‌ని ఊది గోళ్ళతో కాదు, దేనితోనూ కాదు. ఊది, ఊది, ఊది ఇంకా అది పెరక్క ఎక్కడైతే పగిలిపోద్దో అక్కడ పగిలిపోయేలా చేయాలి. అలా 25 బెలూన్స్‌ని ఊది ఆపాలి. ఇమాజిన్ ఈ టాస్క్ ఎంత కష్టం అని. అంత కష్టం అయినా కూడా ఎవ్వడు అక్కడున్న వాళ్ళలో నో అనలా. అందరూ చేతులెత్తారు. నేను చెప్పా కదా! వీళ్ళందరూ 'బిగ్ బాస్' కోసమే పుట్టారు. దానిలో డౌటే లేదు. అందరూ టాలెంటెడ్, డిటర్మినిస్టిక్ పీపుల్. నేను చెయ్యాలి, గెలవాలి అని అనుకునేవాళ్ళే. సో, వీళ్ళలో నుంచి ఒక నలుగురిని పిక్ చేయాలి జడ్జెస్. ఎవరెవరిని పిక్ చేశారంటే దీపక్, అమన్, లయ,
సుమన్ గారు సుమ. సో ఈ నలుగురిని పిక్ చేశారు. అందరూ చాలా ఫాస్ట్గానే చేశారు, కానీ లయ అనే అమ్మాయి కొంచెం స్లోగా చేసింది తినడం. సో ఇనీషియల్గా స్టార్ట్ అయినప్పుడు సుమా గారు చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో ఆవిడ బెలూన్స్ ఊది పగల కొట్టడం అనేది చాలా ఫాస్ట్గా చేసింది. సుమ, దీపక్, అమన్ ఆల్మోస్ట్ అందరూ సేమ్ లెవెల్లో స్టార్ట్ అయితే వెళ్ళారనమాట. కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంకి ఆ చిల్లి తిన్నారు కదా, ఆ చిల్లి తినడం వల్ల ఏమైంది, సుమా గారికి ఇంకా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసి షీఈ్ నాట్ ఏబుల్ టు సీ ప్రాపర్లీ. సో అందుకని గేమ్ కొంచెంసేపు పాజ్ చేసి గేమ్ కొంచెం ఆవిడకి మొత్తం అంతా తుడిచి ఐస్లో డ్రాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. నాకు ఎందుకో ఇది చేయకుండా ఉండాల్సింది అనిపించింది, ఎందుకంటే అందరికీ అదే లెవెల్ స్పైస్ ఇచ్చారు. ఆబ్వియస్లీ నువ్వు అంత స్పైస్ ఉన్న చిల్లీ తింటే నీకు వస్తుంది, కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. కళ్ళలోంచి నీళ్ళు రావాలనేదే కదా ఆబ్జెక్టివ్. వచ్చింది. సో కళ్ళలోంచి నీళ్ళు వచ్చి ఆ అమ్మాయి చూడలేకపోతూ ఉంటే అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హర్ ప్రాబ్లం. బట్ ఎందుకు గేమ్ పాస్ చేసి అది చేశారు నాకు అర్థం కాదు. ఇప్పుడు సేమ్ ప్రాబ్లం పక్కన దీపక్ అనే అబ్బాయి కూడా వచ్చింది. సో అతను ఏం చేశాడు అంటే, ఆయన కళ్ళు మూసుకొని తీసుకొని ఊదేసి పగల కొడతా వెళ్ళాడు. కానీ నాకు తర్వాత ఆలోచించగా ఏమనిపించింది అంటే, అది కళ్ళలో నుంచి నీళ్లు రావడం వల్ల కాదు. ఇప్పుడు అమ్మాయిలు కాటుక అదంతా పెట్టుకుంటారు కదా, కాటుక అదంతా కూడా మళ్ళీ అంతా స్ప్రెడ్ అవుతా ఉంది పాపం. మేబీ ఆ కాటుక స్ప్రెడ్ అయ్యి ఇంకా వరస్ట్ అయిపోయిద్దేమో పొజిషన్ అని చెప్పి ఆపారు అనిపించింది. సో ఇనీషియల్గా ఇది కరెక్ట్ కాదు అనిపించిన తర్వాత సరేలే, వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటే అందుకని ఆపారేమో అని ఒక చిన్న బెనిఫిట్ అవుట్ ఇవ్వచ్చు అనిపించింది. సో ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏం జరిగిందంటే, అమన్ బౌల్ ఉంది కదా, అమన్ బౌల్లో ఓన్లీ 24 పెట్టారు బాబు. సో ఆ 24th లేదు, 25th లేదు లేదు లేదని అడుగుతుంటే పక్కదానిలో తీసుకో అని చెప్పారు. సో అక్కడ అమన్కి ఒక 10 seconds లూజ్ అయ్యాడు అన్నెసెసరీగా. సో ఈ గ్యాప్లో దీపక్ చేసి 25 కంప్లీట్ చేసేసాడు, అమన్ సెకండ్ కంప్లీట్ చేశాడు, సుమా గారు థర్డ్ కంప్లీట్ చేశారు. లయా గారు కొంచెం స్లోగా ఉన్నారు బేస్డ్ ఆన్ హర్ క్యాపబిలిటీ. ఆవిడ కొంచెం కష్టమైంది. సో ఆవిడ అందరికంటే లాస్ట్ ఉన్నారు, కంప్లీట్ కూడా చేయలేదు. సో ఇంకా నేను చేయను అన్నట్టు షీ డ్రాప్డ్ ఆఫ్. ఎందుకంటే ఆల్రెడీ ముగ్గురు అయిపోయారు, ఇంకా ఇప్పుడు అమ్మాయి చేసిన ఉపయోగం ఉంది, పైసా ఉపయోగం లేదు. సో అందుకని చేయను అన్నారు. సో ఈ టాస్క్లో దీపక్ గెలిచారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్నట్లాగా టాస్క్ గెలిచినంత మాత్రం డైరెక్ట్గా వెళ్ళి టాప్ 15లో కూర్చోరు. ఈ రోజు టాస్క్ బేస్ చేసుకొని, దీని ముందు వీళ్ళు మాట్లాడింది బేస్ చేసుకొని, ఎన్నిటిని బేస్ చేసుకొని ఫైనల్లో ఒక కాల్ తీసుకుంటామని ముందే చెప్పారు. సో టాస్క్లు గెలిస్తే దట్ ఈస్ జస్ట్ లైక్ అ స్టెప్పింగ్ స్టోన్, అంతేగాని డైరెక్ట్గా వెళ్ళి కూర్చో. సో డైరెక్ట్గా వెళ్ళి కూర్చోలేదు దీపక్ కూడా ఈ వన్ ఇట్ అండ్ దెన్ కేమ్ ఇన్ సాట్. గెలిచే ముందు నవదీప్ అన్న ఇది నీకోసం, నువ్వు నా మీద నమ్మకం ఉంచావు కదా, నేను ఈ నమ్మకాన్ని అమ్మి చేయలేదని చెప్పాడు. గుర్తుపెట్టుకున్నాడు మనం ఎవరి వల్ల వచ్చాం, మనం ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి అనేది. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. చేశాడు, అయిపోయింది. దీంతో ఈ టాస్క్ అయిపోయింది. తర్వాత థర్డ్ టాస్క్ ఏంటంటే, థర్డ్ టాస్క్ వచ్చి పియర్సింగ్ చేయించుకోవాలి. పియర్సింగ్ అంటే ముక్కు పొడకో, చెవి దుద్దులో, కొంతమంది ఇక్కడ ఐబ్రోస్ పెట్టించుకుంటారు కదా, సో అలా ఏదైనా చేయించుకోవాలి. సో వీళ్ళు 3 చెప్పారు, జడ్జెస్ 3 ప్లేసెస్ చెప్పారు. ఒకటి ముక్కు, ఒకటి చెవి, ఒకటేమో ఇది కనురెప్ప చెప్పారు. ఇది కనురెప్పేనా, సరే ఏదో ఒకటి ఇది చెప్పారు. సో రోహిత్, హేమంత్ వీళ్ళు ముగ్గురు వచ్చారు. రోహిత్, హేమంత్ ముగ్గురు ఎలా అవుతారు, ఇద్దరు వచ్చారు. వీళ్ళిద్దరు వచ్చి మీరు ఎక్కడ కావాలనుకుంటున్నారో దాంట్లో 2 places చూస్ చేసుకోండి అంటే, ఇద్దరు ఇయర్ ఇది చూస్ చేసుకున్నారు. దీన్ని ఐబ్రో అంటారు, ఇప్పుడు తెలిసింది. దీన్ని ఇక్కడ ఇది చూస్ చేసుకున్నారు. కానీ ఇద్దరు అదే చూస్ చేసుకున్నారు. ఇద్దరులో ఎవరైనా ముక్కు చూస్ చేసుకుంటే ఇస్తాము అని అంటే, ఇద్దరు ఓకే మేము ముక్కు పెట్టించుకోవడానికి కూడా రెడీ అన్నారు. అబ్బో ఇద్దరు రెడీనా, అయితే ఇప్పుడు సై సినిమాలో భిక్ష యాదవ్కి ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ పెట్టించుకుంటారా అని అడిగితే అది కూడా ఓకే అన్నాడు హేమంత్. బట్ రోహిత్ సెడ్ నో, లేదంటే అక్కడైతే ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అని చెప్పాడు. సరే బాబు నువ్వు వెళ్ళి కూర్చో అన్నారు. ఒక స్టైలిష్ని పిలిపించి హేమంత్కి 2 చోట్ల, ఇక్కడ అండ్ ముక్కుకి, చెవికి 2 చోట్ల చేయించారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భిక్ష యాదవ్ ఇక్కడ పెట్టుకోమన్నారు కదా, అది అంట బిందు మాధవ్ గారు మీరు చేయగలరా లేదా అని చూడడానికి మాత్రమే చెప్పారంట, కానీ నిజంగా అట్లా కాదంట. ఏంటో అప్పుడప్పుడు అలా విచిత్రంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. సరే ఏదైనా అయిపోయింది. నేను ఇక్కడ హేమంత్ అనే అబ్బాయి గురించి చెప్పాలి. ఈ హేమంత్ అనే అబ్బాయి 20 years old. 20 years oldకి ఇమాజిన్ ఒక అబ్బాయి ముక్కు పొడక చెవి దుద్దులు పెట్టించుకున్నాడు షో గెలవడం కోసం అంటే, ఆ అబ్బాయి కరేజ్ ఏంటి, ఎంత కరేజ్ ఉంటే చేయగలడు ఆ అబ్బాయి ఇది.
నాకు 20 సంవత్సరాలకి అంత కరేజ్ అంటే అన్బిలీవబుల్. అసలు నాకైతే గుర్తులేదు 20 సంవత్సరాలకి అంత కరేజ్ ఉన్న మనుషులు నేనైతే చూసింది. నాకైతే చాలా ముచ్చటేసింది ఆ అబ్బాయి చేయగానే. ఇమాజిన్ ఇంటికి వెళ్తాడు ఇదంతా అయిపోయినాక, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ చూస్తారు, కోట్ల మంది టీవీలో చూస్తున్నారు. ఇమాజిన్ అందరూ మంచోళ్ళు ఉండరు. రేపు అతను బిగ్ బాస్కి వెళ్తే ఈ ఫోటోలు పెట్టి అతన్ని ట్రాల్ చేసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. అయినా కూడా ఆయన అదంతా ఏం ఆలోచించలేదు. ఫర్గెట్ అబౌట్ బిగ్ బాస్కి వెళ్ళడం, వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి, ఇంత చేయించుకొని బిగ్ బాస్కి వెళ్ళలేక ఆయన ఎలా ఫీల్ అవుతాడు, అన్నీ ఏం ఆలోచించలా, చేశాడు అయినా కూడా. సో ఐ థింక్ హ్యాట్స్ ఆఫ్ హేమంత్, నీ ఏజ్కి నువ్వు చూపించిన కరేజ్కి అమేజింగ్. యూ డిడ్ అ వెరీ 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 గుడ్ జాబ్. సో ఇదంతా అయిపోయినాక, సో చెప్పినట్టే దే ఆర్ నాట్ డైరెక్ట్లీ ఇన్ టాప్ 15, బట్ నీకైతే ఛాన్స్ ఉంది అని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. ఈ టాస్క్ అయిపోయినాక, ఈ టాస్క్ అవ్వకముందు రోహిత్కి క్లాస్ తీసుకుంది అనమాట బిందుమాధవ్ గారు. నువ్వు కనీసం ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఎంతూజియాస్టిక్గా లేవు, అది ఇది అని. ఏంటో వీళ్ళు ఫస్ట్ నుంచి నవదీప్ కానీ బిందుమాధవ్ కానీ రోహిత్ అంటే అదో రకమైన చిరాకులో ఉన్నారు. వీళ్ళకి చెప్పా కదా మంచోళ్ళు అంటే కొంచెం అలుసు. సో ఆ అలుసు ఇంకా చూపిస్తా ఉన్నారనమాట ఆ కుర్రాడి మీద. అభిజిత్ కూడా నేను నీ మీద నమ్మకంతో ఇచ్చాను, నన్ను డౌన్ చేయొద్దు అని చెప్పాడు. సో అంటే వీళ్ళిద్దరు చెప్పేదానికి అభిజిత్ చెప్పేదానికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. నవదీప్ కానీ బిందుమాధవ్ కానీ దే ఆర్ సర్కాస్టికల్లీ టాంటింగ్ హిమ్, కానీ అభిజిత్ మాత్రం హీస్ కాషనింగ్ హిమ్. ఎందుకు నాకు అదే అర్థం కాదు. అక్కడ ఉన్న 3 జడ్జెస్లో ఐ నో పీపుల్ ఆర్ డిఫరెంట్ అని నాకు తెలుసు, కానీ వై డూ యూ హ్యావ్ టు, ఎందుకు అబ్బాయిని అంత డౌన్ చేసి అబ్బాయిని చిరాకు తెప్పించాలి? మళ్ళీ ఇదంతా చెప్పి నేను జస్ట్ నిన్ను ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నావు అని ఒక లైన్ యాడ్ చేశారు. చేయాల్సినంత చేసి లాస్ట్లో ఒక లైన్ యాడ్ చేస్తే అయిపోద్దా? అవ్వదు కదా. సంహౌ అన్ఫేర్ అబ్బాయికి. సరే, తర్వాత టాస్క్ 4. ఈ టాస్క్ 4 స్టార్ట్ అయ్యే ముందు ఎవరు ఎలిజిబుల్ అనుకుంటున్నారు అంటే అందరూ చేతులు ఎత్తారు. ఎవరు ఇప్పటిదాకా ఎక్కువ ఛాన్సెస్ రాలేదు అనుకుంటున్నారు వాళ్ళు మాత్రం చేయొద్దండి అంటే చాలా మటుకు చాలా మంది ఎత్తారు. ఎత్తితే రోహిత్ ఎత్తలేదు. రోహిత్ ఎత్తకపోతే చూసావా నువ్వు ఇప్పుడు ఎత్తట్లేదు. అబ్బాయి ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు ఆడాడు. మీరు ఏం అడిగారు క్వశ్చన్? ఎవరికి ఎక్కువ ఛాన్సెస్ రాలేదని అడిగారు. అబ్బాయికి వచ్చినప్పుడు అబ్బాయి చెయ్యి ఎందుకు ఎత్తాడు? అదే చెప్పేది, సెలెక్టివ్ టార్గెటింగ్. ఇది ప్రతిసారి ఉంటుంది. ఎందుకు? మీరు అడిగిన క్వశ్చన్కే కదా అబ్బాయి రెస్పాండ్ అవుతాడు. అబ్బాయి ఎలా అనుకుంటాడు? ప్రతిదానికి ప్రతిదానికి చేయొత్తాలని ఎందుకు అనుకుంటాడు? అనుకోడు కదా. సెలెక్టివ్ టార్గెటింగ్ చేసి అబ్బాయిని చాలాసేపు అయితే విసిగిచ్చారు. తర్వాత లయ, అపూర్వ, గాయత్రి వీళ్ళు కొట్టుకున్నారనమాట. లయ అంటది నేను వెళ్తానంటది, మిగతా వాళ్ళు అంటారు మిగతా వాళ్ళు అసలు మాకు ఆపర్చునిటీనే రాలేదు, నువ్వు ఆపర్చునిటీ వచ్చినా వెళ్ళి ప్రూవ్ చేసుకోలేదు, ఇంత టాస్క్లో ఓడిపోయావు, నువ్వు ఎందుకు వెళ్ళాలి అని చెప్పి కొట్టుకున్నారు. ఇంకొంచెంసేపటి మీరు ఆపండి, మీరు కొట్టుకుని చాలే అన్నారు. సో అప్పుడు రుచిత, ఎవరు వచ్చారబ్బా, రుచిత, ప్రియాంక వీళ్ళిద్దరు వచ్చారు. సో ఇక్కడ టాస్క్ ఏంటి అంటే మొత్తం 4 టంబ్లర్స్ ఉంటాయి. 2 టంబ్లర్స్లో ఈ కలర్ వాటర్ ఉంటాయి. ఈ కలర్ వాటర్ని ఏం చేయాలి అంటే వాళ్ళు కాళ్ళు కట్టేస్తారు. కాళ్ళు కట్టేసినప్పుడు ఒక టంబ్లర్లో నుంచి 2 గ్లాసులు తీసుకెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి 2వ దానిలో పోయాలి. బజర్ ఆఫ్ అయ్యే టైంకి ఎవరి దగ్గర అయితే ఎవరి కంటైనర్లు అయితే ఎక్కువ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఇది సీజన్ 1 అగ్ని పరీక్ష చూస్తుంటే మీకు ఈ టాస్క్ గురించి ఇంకా బాగా ఐడియా ఉండేది. సో దీనికి కొంచెం మసాలా యాడ్ చేయడానికి చేతులకి షేక్ అయ్యేది పెడతారనమాట. వీళ్ళు రిమోట్తో ఆపరేట్ చేస్తా ఉంటే వాళ్ళు షేక్ అవుతారు. ఆ షేక్లో గ్లాసులు పట్టుకొని పోయడం కష్టం కదా. సో అందుకని అది కూడా ఒక ఎక్స్ట్రా మసాలా ఎలిమెంట్ కింద యాడ్ చేస్తారు. సో ఇదంతా స్టార్ట్ అవ్వక ముందే రుచిత అడుగుతుంది అనమాట, ఎందుకు అంత గట్టిగా కడుతున్నారు, అంత గట్టిగా కడితే ఎట్లా నడుస్తాం? టాస్కే కదా అది కదమ్మా, అంత టైట్గా కట్టాలి, నువ్వు నడవలేకపోవాలి, ఇంకా నువ్వు చక్కగా నడుచుకుంటూ వెళ్ళి పోసేసేదానికి ఇంకా ఎందుకు అవి కట్టరు కదా, వదిలేస్తారు కదా. ఎందుకు మీకు అర్థం కాదు ఈ బేసిక్ థింగ్? గట్టిగానే కట్టాలి. అది గట్టిగా కడితేనే మీరు నడవడానికి ఇబ్బంది పడతారు, వెళ్ళడానికి కష్టపడతారు. అప్పుడే కదా టాస్క్లో మసాలా. అది లేకపోతే ఎలాగా? సో ఈ క్వశ్చన్ అడగగానే శ్రీముఖి గారికి కాలింది. నీకు ఒక్కడికే ఆమె కడుతున్నావు, పక్కన అమ్మాయికి కూడా అదే చేస్తున్నావు, ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు? నీకు ఒక్కదానికే అన్ఫేర్ చేయట్లేదు, నువ్వు అన్ఫేర్ చేయట్లేదు. అది యాక్చువల్గా ఆ అమ్మాయి అన్ఫేర్ అది ఇది అని ఏం మాట్లాడలేదు. వీళ్ళే ఎక్స్ట్రాగా అన్ఫేర్ అనే వర్డ్ వాడి ఆ అమ్మాయిని ఇంకొంచెం గిల్ ట్రిప్లో పడేసి, సర్లే నువ్వు వెళ్ళిపో, నీకు అంత ఇంట్రెస్ట్ ఉన్నట్లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అమ్మాయిని పంపించేశారు. రుచితాన్ని పంపించేసి ఝాన్సీని తీసుకొచ్చారు. సో ఝాన్సీ, ప్రియాంక ఇద్దరు ఆడటం స్టార్ట్ చేశారు. చివరికి బజర్ ఎండ్ అయ్యే టైంకి ఝాన్సీ గారి టంబ్లర్లో ఎక్కువ కలర్ వాటర్ ఉన్నాయి, అందుకని ఝాన్సీ గారు ఈ టాస్క్ గెలిచారు.
అక్కడతో టాస్క్ 4 అనేది ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత టాస్క్ 5. ఈ టాస్క్ 5 ఏంటి అంటే 2 బాక్సెస్ పెట్టారు. ఆ బాక్సెస్లో బొచ్చుడు క్లిప్స్ పెట్టారు. అదే మనం బట్టలు ఆరేసుకోవడానికి పెడతాం కదా క్లిప్స్. ఆ క్లిప్స్ పెట్టారు. ఆ క్లిప్స్ పెట్టి ఇద్దరిని సెలెక్ట్ చేసుకోమన్నారు జూరీని. ఆ జూరీ వచ్చి జోష్న, గాయత్రిని సెలెక్ట్ చేసుకున్నారు. అభిజిత్ ఉండి రోహిత్ నువ్వు కూడా వచ్చి ఆడతావా, ఛాన్స్ తీసుకుంటా అంటే ఎస్ నేను కూడా ఆడతాను అన్నాడు. వచ్చాడు, రోహిత్ కూడా ఉన్నాడు. సో అందరూ బజర్ స్టార్ట్ అవగానే క్లిప్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఇక్కడ రోహిత్ గ్రేట్నెస్ గురించి చెప్పాలి. అందరూ చేతులకు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు అనమాట, విచ్ ఈజ్ అ రాంగ్ స్ట్రాటజీ. రోహిత్ ఏం చేశాడు, ఫస్ట్ ఆయన చేతులు క్లియర్గా పెట్టుకున్నాడు. ఎందుకంటే ద మూమెంట్ యూ స్టార్ట్ క్లిప్పింగ్ యువర్ హ్యాండ్స్, తర్వాత బాడీ పార్ట్స్కి పెట్టుకోవాలంటే చాలా కష్టం. సో అతను ఏం చేశాడు, ఫస్ట్ క్లిప్స్ తీసుకొని కాళ్ళకి పెట్టుకోవడం స్టార్ట్ చేశాడు. కాళ్ళకి పెట్టుకోవడం స్టార్ట్ చేసి దెన్ హీ మూవ్ ఆన్ టు అదర్ బాడీ పార్ట్స్. సో దట్ వే ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ హిమ్. సో అది ముందే గ్రహించాడు అనమాట. నేను ఇదే చెప్తుంది, ఆ ఎపిసోడ్ అంతా నువ్వు కామ్గా ఉన్నావు, ఓన్లీ ఆలోచిస్తున్నావు అని చెప్తా అని అబ్బాయిని గేలి చేస్తానే ఉన్నారు. కామ్గా ఉండేవాడి మైండ్ అట్లా వర్క్ అవుతుంది. అన్ఫార్చునేట్లీ అది మీకు తెలియదు, ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు కామ్గా ఉండదు కదా. పక్కన ఉన్న ఎట్లా గేలి చేద్దాం, ఎలా ఇసిగిద్దాం అనే కాన్సెప్ట్లోనే ఉంటారు కాబట్టి మీకు తెలియదు. సో ద మూమెంట్ హీ ప్లేడ్ హిస్ ఫస్ట్ గేమ్ ప్రాపర్లీ హీ వన్. ఎట్లా గెలిచాడు, ఎందుకంటే ఈస్ థింకింగ్ హౌ టు విన్. సో అయింది. తర్వాత ఏముంది చెప్పేశాక ఆల్రెడీ రోహితే గెలిచాడు. రోహిత్ 107 క్లిప్స్ పెట్టుకున్నాడు, జోష్న 72 క్లిప్స్ ఆర్ సంథింగ్ పెట్టుకున్నారు. సో రోహిత్ గెలిచాడు. మీన్ వైల్ గాయత్రి అనే ఆవిడ ఇంకా మధ్యలో తను పెయిన్ తీసుకోలేక టాలరెన్స్ అయిపోయి షీ సెడ్ నో నేను ఇంకా ఆడలేనని చెప్పి గివ్ అప్ ఇచ్చేశారు ఆవిడ. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, నేను ఎందుకు చెప్తున్నానంటే గాయత్రి అనే ఆవిడ ఇంకా పెయిన్ టాలరెన్స్ తట్టుకోలేక గివ్ అప్ ఇచ్చేశారు. ఓకే, ఇంతటితో ఈ టాస్క్ అయితే అయిపోయింది. సో తర్వాత టాస్క్ 6. ఈ టాస్క్ 6లో అపూర్వాని, రుచితాని పిలిచి ఐస్ టబ్స్లో కూర్చోవాలి. ఐస్ టబ్స్లో కూర్చొని ఎవరు ఎక్కువసేపు ఉంటారు అనేది కాదు ఇక్కడ టాస్క్, ఎవరు ఎగ్జాక్ట్లీ క్లోజ్ టు 3 minutes లెగిసి నుంచుంటారు మళ్ళీ అనేది వాళ్ళు గెలిచినట్టు. సో ఎవరు ఎక్కువసేపు కాదు, 3 minutesకి దగ్గరలో ఎవరెవరు కాదు, ఎవరైతే ఫస్ట్ లెగిసి నుంచుంటారో వాళ్ళు గెలిచినట్టు. సో అపూర్వ, రుచిత ఇద్దరు ఒకే టైంకి కూర్చున్నారు. వాళ్ళు టైం క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చిరాకు పెట్టించి వాళ్ళని డిస్ట్రాక్ట్ చేయాలి కదా. ఆ డిస్ట్రాక్ట్ చేయడం కోసం మధ్యలో వచ్చి నువ్వు ఆడేలాగా చెప్పు, నువ్వు ఈ పాట పాడు, అది చేయి అని చెప్పి కొంచెం విసిగిచ్చారు. బట్ అపూర్వ లేచి నుంచింది ఫస్ట్. అపూర్వ లేచిన 4 secondsకి రుచిత గారు కూడా లేచి నుంచున్నారు. రుచిత గారు లేచి నుంచున్నాక అభిజిత్ క్యాలిక్యులేట్ చేసి చెప్పాడు, అపూర్వ నీకు 3 minutes 14 seconds అని. ఇంకేముంది, అయిపోదా. తర్వాత లేచిన అమ్మాయి ఓడిపోద్ది, ఫస్ట్ లేచిన అమ్మాయి గెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఈ అమ్మాయి 3 minutes దాటేసింది కాబట్టి. సో అపూర్వ వాజ్ ద క్లియర్ విన్నర్ ఆ టాస్క్. సో ఆ తర్వాత ఇప్పుడు అక్కడ ఇంకా 13 మంది ఉన్నారు. ఆ 13 మందిలో నుంచి 8 మందిని సెలెక్ట్ చేయాలి. 8 మందిని ఎలా సెలెక్ట్ చేయాలి, ఇప్పటిదాకా జరిగిందని బేస్ చేసుకొని ఈ డేర్ ఆర్ డై టాస్క్ కూడా బేస్ చేసుకొని మేము డిసిషన్ తీసుకుంటామని జూరీ చెప్పారు. అందరినీ వచ్చి ఉంచమన్నారు. అలా ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళారు. సో ఫస్ట్ ఎవరిని సెలెక్ట్ చేశారు, హేమంత్, తర్వాత అమన్, తర్వాత అపూర్వ, తర్వాత దీపక్, తర్వాత ప్రియాంక, తర్వాత ఝాన్సీ, లాస్ట్ బట్ వన్ రోహిత్ సెలెక్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 5గురిలో ఇంకొకరిని సెలెక్ట్ చేయాలి. ఈ 5గురిలో ఎవరు మిగిలారు, గాయత్రి, లయ, జోష్న, సుమ, రుచిత. వీళ్ళు 5గురు మిగిలారు కదా ఐడియల్లీ. ఇప్పుడు వీళ్ళల్లో మీరైతే ఎవరిని సెలెక్ట్ చేసేవాళ్ళు? ఇప్పుడు నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను. ఈ 5గురు ఎవరైతే మిగిలారో వీళ్ళందరికీ ఫస్ట్ వీళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అందరికీ 2 గ్రీన్సే వచ్చాయి. సో దానిలో వీళ్ళని డిఫరెన్షియేట్ చేయడానికి ఏం లేదు కదా. వీళ్ళ 5గురిలో ప్రతి ఒక్కళ్ళు టాస్క్ ఆడారు కదా. కానీ అక్కడ గివప్ ఇచ్చేసింది మాత్రం ఓన్లీ గాయత్రి గారే. మిగతా వాళ్ళు కనీసం ఆడి ఓడిపోయారు. గివప్ ఇచ్చేసి ఓడిపోయింది ఓన్లీ గాయత్రి గారు. కానీ వీళ్ళు వెళ్ళి గాయత్రి గారిని సెలెక్ట్ చేశారు. ఐ డోంట్ అండర్స్టాండ్ ద లాజిక్. అసలు వీళ్ళు ఏ లాజిక్ థింక్ చేసి గాయత్రి గారిని సెలెక్ట్ చేశారని నాకు అర్థం కాదు. సుమా అనే అమ్మాయి అన్ని బెలూన్స్ 25 బెలూన్స్ ఊదింది. ఆల్రెడీ ఇద్దరు అయిపోయిందని తెలిసాక కూడా ఆ అమ్మాయి ఎందుకు సెలెక్ట్ చేయలేదో తెలియలేదు. రుచిత అనే అమ్మాయి ఐస్ టబ్లో కూర్చుంది, చివరిదాకా కూర్చుంది, తను కూడా గివప్ ఇవ్వలేదు. తర్వాత జోష్న అనే అమ్మాయి 72 క్లిప్స్ పెట్టుకుంది, అయినా కూడా అమ్మాయిని సెలెక్ట్ చేయలేదు. గివప్ ఇచ్చేసిన అమ్మాయిని మాత్రం సెలెక్ట్ చేశారు. నాకు ఈ కాన్సెప్ట్ అయితే నాకు అర్థం కాదు. మీకు ఈ రోజు జరిగిన ప్రక్రియ ఫెయిర్ అనిపించిందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.